హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు, హస్తప్రయోగం వల్ల కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పొందాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వాడాలి అన్న దాని గురించి చాలా మంది కూడా అడుగుతున్నారు. చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక ఇంట్లోనే ఇబ్బంది పడేవాళ్ళు, పేరెంట్స్ తో చెప్పుకోలేక, ఫ్రెండ్స్ తో చెప్పుకోలేక, ఇంట్లో భార్యతో చెప్పుకోలేక, అంగ సంబంధ సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, స్వప్నస్ఖలన సమస్యలు, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు హస్తప్రయోగం వల్ల కలుగుతున్నాయి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఈ షార్ట్ లో మనం క్లియర్ గా చెప్పలేము. బట్ దీనికి కంటిన్యూషన్ పార్ట్స్ ఇస్తాను. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. 4 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి. ఆ 4 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ లో ఏమేమి ఇస్తాము అన్న దాని గురించి నేను నెక్స్ట్ పార్ట్ లో క్లియర్ గా చెప్తాను. సో మీరందరూ ఈ పార్ట్ గురించి వెయిట్ చేయాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కావాలి అని చెప్పేసి నాకు ఒక మెసేజ్ చేయండి. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మీకు మంచి సజెషన్స్, అదేవిధంగా మంచి మెడిసిన్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపరచుకుంటున్నారు.